ఏ ఆగు, ఈ ఊరు కుర్రోళ్ళలో లేవు నువ్వు. ఎక్కడికి వెళ్ళాలి? కాల్దారి. ఇప్పుడు వెళ్ళి మీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్తారనమాట. అవును, నీకు స్టేషన్ దిగి ఇంటికి రావడం తెలియదు కదా, ఎలా వచ్చావు? అప్పుడు నువ్వు తీసుకొచ్చావు, ఇప్పుడు నీ ప్రేమ తీసుకొచ్చావు. అరే లడ్డు, ఎలా ఉన్నావు? అద్దాలు తీయండి, కనిపిస్తుంది. అబ్బో, క్యాష్ లేదా? వస్తుంది. మనకంటా ముందు ఎవడో వచ్చాడురా. ఎవడొస్తే మనకేంటి సార్? సరేలే, వెళ్ళి తీసుకురా కోడిని. ఎరా కోళ్ళు అమ్ముతారా ఇక్కడ? అవునరా, ఇక్కడే. ఎరా అంటున్నావు? నేను ఎమ్మెల్యే గారి పియ్యేని. నేను మా క్యాష్ అక్క పియ్యని. అయినా పియ్యాలో రా అనుకుంటే ఏముందిలే. ఎంతకేం కావాలి చెప్పు. అది కాదు తమ్ముడు, పందాలకు కోళ్ళు కావాలి. ఎమ్మెల్యే గారు వచ్చారు. కూర్చో అని, అక్క ఇంకా రాలేదు. ఏండే, మేడం ఇంకా రాలేదు. ఆడు మనల్ని కాసేపు కూర్చోమన్నాడు. ఎంతసేపు రా? దేవారం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పు. తమ్ముడు, మనం భీమవరం ఎమ్మెల్యే గారి తాలూకా, త్వరగా రమ్మను. మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, వెయిట్ చేయండి. కనమరావు బాబు, ఏం చేస్తాం మరి? మాకు తొందర లేదా? మేము వెయిట్ చేయట్లేదా? ఇక్కడ కొంటాం అంత అవసరమా? పోయినసారి పందాల్లో ఇక్కడే కోడిని కొని గెలిచాం. మరలా ఇప్పుడు కోడిని ఇక్కడే కొని మళ్ళీ మనం గెలవాలి. ఎక్కడ కొంటే ఏముంది సార్, గెలిచేది గెలుస్తుంది. ఓరి తిక్కనాయలా, కోడిని గెలవడానికి కాదు, పరువు కోసం. మన పరువు నిలబడాలంటే కోడిని పెంచే చెయ్యిలో ఉంటుందిరా. కోడికి వాళ్ళు పెట్టే తిండిని బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ని బట్టి ఉంటుంది. క్యాష్ ఇచ్చే కోడిని తీసుకెళ్తే మనకి కాసుల వర్షం కురవలసిందే. రే, స్విమ్మింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఫుడ్ తిన్నాను. తిన్నా ఏంట్రా? నీ గురించి కాదు, కోళ్ళ గురించి అడుగుతున్నా. అంటే స్విమ్మింగ్ కూడా? లేదులే అక్క, కోళ్ళకే చేపించా. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఈసారి వచ్చారు. అమ్మా, పోయినసారి నువ్వు ఇచ్చిన కోడి వల్లే నేను గెలిచి మా ఊర్లో పరువు నిలబెట్టుకున్నాను. ఈసారి కూడా అలాంటిది ఏమన్నా ఒకటి కావాలి. మన దగ్గర కాకిడేగా, నెమలి, తెల్ల కాకి ఉన్నాయి. ఇప్పుడైతే డేగ తీసుకెళ్ళండి. రే, డేగ తీసుకురారా. పుంజులు చూస్తారా? అమ్మా, నువ్వేది ఇచ్చినా తీసుకెళ్తాం. నీ చేతిని నమ్మి ఎంత దూరం వచ్చాం. సరే రే, ఆ కోడి ఇచ్చేరా. తీసుకోండి. సరేనమ్మా, మంచిది. సరే అండి. గెలుపు మందేరా. అర్జునేడక్క.
టెల్ దట్ ఫక్కర్ టు షట్ అప్ అండ్ డూ వాట్ ఐ సే. అలా చూడరా నాన్నగారు మనవాడు ఏం మాట్లాడుతున్నాడు రా ఇంగ్లీషు. నాన్న నేను మళ్ళీ చేస్తా. బేబక్క నాకు ఒక ప్లేట్. తెలుసు బోండాయేగా. అంతే, నీకు తెలుసాక నాకేం కావాలో. ఇదిగో అర్జున్ బాబు. యారా మీ మరదలతో ఎంచుకోపోయావు అట్లు. దానికి తిట్లుతో పట్లు రావు తాత. మా బేబీ అక్కని చేసుకోరా, బాగా వేసి పడుతుంది అట్లు. వద్దులే తాత, బేబక్క నేను చేసుకుంటే మీరు అన్యాయం అయిపోతారు. బేబమ్మా కొంచెం 2 ప్లేట్ ఇడ్లీ పార్సిల్ కట్టమ్మా. బాబాయ్ గారు బాగున్నారా? అర్జున్ బాబు బాగున్నారు బాబు, నువ్వు ఎలా ఉన్నా? బాగున్నాను బాబాయ్. ఎలా ఉంది చేపల వ్యాపారం? బాగానే ఉంది బాబు, ఈ మధ్యన పర్లేదు బాగానే ఉంది. బొత్తిగా చేపలు పంపించడం మానేసారుగా. లేదు బాబు, ఈసారి పట్టినప్పుడు కంపల్సరీగా నీకు పట్టుకొస్తాను. అది బాబాయ్ మాట అంటే. అర్జున్ ఎక్కడున్నావు? ఊరంతా మనల్ని బావ మరదల్లా ఫీల్ అవుతుంటే నువ్వు కనీసం బావను కూడా పిలవట్లేదే. అబ్బా ఫామ్కి రా. నేను రాను, బావని ప్రేమగా పిలు, వస్తాను. అర్జున్ పిలుస్తావా లేదా అది చెప్పు. వస్తే చెప్తా. అయితే ఓకే. బేబక్క వస్తా. రోజు రోజుకి జీడిపప్పు అంతా ఏమైపోతుందిరా? నేనేదో కూర్చొని తింటున్నట్టు మాట్లాడతావేంటి? ఏదో పని చేసుకుంటూ పూటకోగుకుని నోట్లు వేసుకుంటున్నా. ఒరే నీ గుప్పెడంటే 1/2 కేజీ, అంటే రోజుకి సరదాగా కేజీ జీడిపప్పు తినేస్తున్నావు. కోళ్ళు మేపటానికి కాదు, నిన్ను మేపటానికి ఫామ్ పెట్టినట్టుంది. హే ఆ, ఏంటి? వస్తే పిలుస్తా అన్నావుగా బావా అని. వస్తే పిలుస్తానో లేదో చెప్తా అన్నాను, పిలవను. నువ్వు ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్తావు. ఇప్పుడు పిలుస్తావా లేదా? నో పిలవను. ఏంటి పిలుస్తావా లేదా? వదులు. హలో హలో అమ్మమ్మ, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? తాతయ్యకి తాతయ్యకి ఏమైంది? వచ్చే ముందు కూడా బానే ఉన్నాడుగా. తాతయ్య సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడురా. నిన్నే కలవరిస్తున్నాడురా, భయంగా ఉందిరా. త్వరగా ఇంటికి రారా మనోడా. నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏమైందిరా? పద మనం అర్జెంట్కి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు వస్తున్నట్టున్నారు. కొంపతీసి తాతయ్య పోయాడే ఏంటి? రేయ్ మనోడా. మనోడా తాతయ్య తాతయ్య రారా మనోడా. చూడు మీ తాతయ్య ఎలా మంచాన పడ్డాడు. ఏమైంది తాతయ్య? పొద్దున వరకు బానే ఉన్నావుగా. అదే కదరా మనోడా, మీ పెళ్లి చూసిపోవాలి, మీ పెళ్లి చూడాలి అని చెప్పిన మాట చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది? తాతయ్యకి ఏం కాదులే, బానే ఉంటాడు. నువ్వు ఊరుకోవే తెంగరదానా. ఎప్పుడేం జరుగుతుందో ఏమో తెలుసు. మీరు చెప్పండి, మీరేం బెంగపడకండి. వీళ్ళని పెళ్లి కొప్పించే పూచి నా. అది కాదమ్మా, ఇప్పుడు పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది చెప్పు. తొందర ఏంట్రా, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటావు. అదే చెప్తాను వీళ్ళకి. మీరు ఆగండి, నేను చెప్తాను కదా, మీరు ఆగండి. ఏరా మనోడా, సంక్రాంతి వెళ్ళిపోయింది, ముహూర్తాలు పెట్టించేయమంటావా? సంక్రాంతిలో ఎవరు వస్తారు తాతయ్య? యాసీలు పెట్టుకుందాంలే. రేయ్ వేసవిలో మూడో వస్తుంది, పెళ్ళిళ్ళు ఎవరో చేసుకోరు. వచ్చిందండి పంతులమ్మ, అన్నీ ఈమెకే తెలుసు. అయినా శివపార్వతులు లాంటి మీరుండగా ముహూర్తాలతో ఏం సంబంధం చెప్పండి. వేవే నీదే ఆట. ఓకే అంటున్నావు కదరా, హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటి? అదే మీరు ప్రేమిస్తే ఒప్పుకున్నాం, మాకెటువంటి అభ్యంతరం లేదు, పెళ్లి చేసేసుకోవచ్చు కదా అని. తాతయ్య నువ్వు ప్రతి డైలాగ్ని పెళ్లితో ఫినిష్ అయ్యకు, నాకు భయం వేస్తుంది. ఏ ప్రేమించడానికి లేని భయం పెళ్లి చేసుకోవడానికి ఎందుకర్రా? భయం కాదు, పెళ్ళి వద్దంతే. ఏ ఎందుకని? అప్పుడే పెళ్ళేంటి తాతయ్య? మా వయసు ఎంత? ఇదిగో నాకు 12 ఏళ్ళకే పెళ్ళయింది తెలుసా. హా? మీరు హాయిగా పెళ్లి చేసుకున్న పిల్లల కంటే ఆ పిల్లలతో మేము. ఇదిగో అందుకే పెళ్ళొద్దనేది. పెళ్ళవ్వగానే బాధ్యతలన్నీ తోసేస్తారు. నా కలలేమైపోవాలి? నా కోళ్ల బిజినెస్ని ఇంకా గొప్పగా చేయాలి. అప్పుడు దాకా పెళ్లి మాట ఎత్తకండి. సర్లే మీ ఇష్టం, మేము ముసలాళ్ళం, మా అదేముంది చెప్పు. బామ్మ 1 సంవత్సరం ఆగు, తర్వాత పెళ్లి చేసుకుంటాం. మీరంతే, ఎప్పుడూ ఏదో సాకు చెప్తూ అలాగే తోసిపుచ్చుతూ ఉంటారు. ఏంటో. క్యాషు క్యాషు
ఎవరే పిల్లాడు ముద్దుగా బుద్ధిగా ఉన్నాడు? పక్కింటి అక్కోళ్ళ అబ్బాయి. నువ్వు కూడా పెళ్లి చేసుకుని మాకు ఇలాంటి అందమైన పిల్లలు కనిస్తే మేము ఆడుకునేవాళ్ళం కదే. వీటితో ఆడుకోవే. కొత్త సంవత్సరం వచ్చింది, తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అసలుకే ఈ సంక్రాంతికి నాకు చాలా పనులు ఉన్నాయి, అవి అయిపోని. నువ్వు వెళ్ళి పని చూసుకో. చూసుకుంటానులే. ముసల్దానికి ఏం పని లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మమ్మల్ని కష్టపెడతారు? అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నీకేంట్రా కష్టం? మీరిద్దరు బండి మీద వచ్చి నాకు సైకిల్ వదిలేసారు. అది తొక్కుకుంటూ వచ్చేలోపు 6 కిలో తగ్గిపోయాను. అయితే ఇప్పుడు ఏంట్రా, కేజీ జీడిపప్పు తినేస్తావా? అక్క ఆపండి, ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. అసలే అమ్మమ్మ 1 yearలో పెళ్ళి అంటుంటే నువ్వు చెప్పమ్మమ్మ. రేయ్ ఇదిగో ఇలాగే సంవత్సరం నుంచి నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు అందుకే మీరు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ మాకు ఇస్తే మేము హాయిగా ఆడుకుంటాం. అమ్మమ్మ ఇప్పుడే కదా పెళ్ళి అన్నావు, అప్పుడు పెళ్ళేంటి? అదంతా కదరా మనోడా. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారా లేదా? బామ్మ నువ్వు ఉండవే ప్రతిదానికి. నువ్వు చెప్పురా మనోడా. సరేలే చేసుకుంటాం. అది నా మనోడంటే. ఒరే లడ్డు, వెంటనే వెళ్ళి పురోహితుని పిలు, ముహూర్తాలు తాతయ్య. పెట్టించేద్దాం. ఆగాగు, ఎందుకంత కంగారు? అమ్మ నాకు చెప్పాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. మీరేమన్నా చేసుకోండి, నాకు మాట ఇచ్చేశారు. నాకు అంతే. ఇదిగో మిగతాది మీ తాతయ్య చూసుకుంటారు. రేయ్ మీరేం కంగారు పడకండి రా, మీ పెళ్ళి అంగరంగ వైభవంగా నేను జరిపించేస్తానుగా. మేము కంగారు. ముసలోడా ఈ మధ్య బాగా వేషాలు వేస్తున్నావు. సై తాతయ్యతో అలాగైనా మాట్లాడేది? మరి మీరు మాత్రం టీవీ సీరియల్స్ లా డ్రామా చేయొచ్చా? మీ తాతయ్య చివరి కోరిక నీకు డ్రామాలా అనిపిస్తుందా? అలా కాదమ్మా, దాని మాట వదిలేసి మేము చేసుకుంటాం కదా. చూడే నా మనవని చూసి నేర్చుకో. ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నాను, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా? చెలిచుటికెడంతైన జాలి లేదా? ఏరా ఎలాగొచ్చింది? ఇరగదీసావన్నయ్య. మరి ఎట్ట ఉంటదిరా, మనం అనుకుంటే కాంతో ఉంటదా? ఏరా ఎకసకాల ఆని చంపించేసి క్యాషింగ్ తేవడం పెద్ద పనా నాకు? అన్నా ఏంట్రా? పిల్లకాలం నిండిపోయిందంట. అబ్బో, అయినా దాన్ని తెచ్చినా అది ఏడుతుంటే చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదురా. బాగా గొప్ప మనసు అన్న నీదే. నాది గొప్ప మనసో కాదో గాని నువ్వు బత్తాలు మొయ్యరా. గంటకి 20 బత్తాలు మొయ్యలేదనుకో, ఎదురుగా ఉన్న ట్రాక్టర్తో గుద్దిచ్చేస్తా. నడు, ఏమో పెద్ద నా మీద influencer మరి. దూకులేస్తున్నాడు ఈడు. ఎరా ఇగిలిస్తున్నావుటే ఇడొచ్చే. ఏంట్రా పెళ్ళని గానీ అంత వినయం నటిస్తున్నా? అంత తొందరగా ఉందా? ఏ నీకు లేదా? చీ నోర్ముయ్, నీకు తెలుసు కదా నా బిజినెస్ ప్లాన్స్. ఇప్పుడు అప్పుడే పెళ్ళంటే ఆప, ఇంకా నాకు తెలీదా? అయినా మన పెళ్ళి రేపో ఎల్లుండో అయిపోదు. తాతయ్య అమ్మమ్మ మనసు నొప్పించకూడదని అలా అన్నా. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, వాళ్ళని నొప్పించకుండా ఉండటానికి అలా అన్నావన్నమాట. నాకు తెలుసులే. హే నీకేంటి అన్నీ అలా అర్థమవుతున్నాయి? సరే పద, తాతయ్యతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తాను. ఏంటి అర్జున్, ఎప్పుడు చూసినా పెళ్లి గురించే మాట్లాడతావు? నీకేం కావాలి అసలు? ఇప్పుడు చేసుకోవాలా? ఇప్పుడు అప్పుడే వద్దా? ఇదేనా అర్జున్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీకు మీరైనా అర్థమవుతారానే? సరే నన్ను బావని పిలు, తాతయ్యతో మాట్లాడి మన పెళ్ళి 1 year పోస్ట్ పోన్ చేస్తా. నిజంగా మాట్లాడతావా? ముందు నువ్వు బావని పిలు. సరే పిలుస్తా. పిలు పిలు. ఒక్క నిమిషం. ఫస్ట్ టైం కదా బావని పిలుస్తున్నావు, ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. చలో చెప్పు, సరేనా? చెప్పు, బావని పిలు. అయ్యో అర్జున్, గట్టిగా తగిలిందా? ఇవన్నీ పెళ్ళయ్యాకే అని చెప్పా కదా. ఆ పెళ్ళి ఎప్పుడవుతుందో, ఆ అన్నీ ఎప్పుడవుతాయో, నువ్వు బావాని ఎప్పుడు పిలుస్తావో. ఎప్పటికైనా నీతోనేగా. అంతేలే, ఏరుకోరు వచ్చా కదా, చులకన అయిపోయా. అయినా ఈ అర్జున్ గడు దేనికోసం ఎవరికోసం లాంగడు. అయ్యో అవునా, అది నా అర్జున్ అంటే. ఇప్పుడు దా ముద్దిస్తా. అయ్యో ఏమైంది? ఇంతకొస్తూ వస్తూ కోళ్ల ఫామ్లో డబ్బులు పెట్టి లాకెట్టం మర్చిపోయా. తెచ్చుకోవచ్చులేవే నువ్వు కానీ. 1,00,000 పైన ఉంటాయి అర్జున్.
లడ్డు కూడా తీసుకొస్తారు లేవే నువ్వు కానీ లడ్డుగాని వేరే పని మీద బయటికి పంపించా, నేను వెళ్ళి వెంటనే వస్తా. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి 5 minutesలో వచ్చేస్తా. ఆకాశు నేను ఉండగా నువ్వు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయొచ్చా? నిన్న ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. నువ్వు రిలాక్స్గా కూర్చో. ఆ, వచ్చాక ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలు పెడదాం. ముద్దు ఉంటుంది, ముద్దు మీద ముద్దు పెట్టు.